వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ప్రమోషన్ల దగ్గర నుంచి ప్రీమియర్ల వరకు, ఫస్ట్ టికెట్ దగ్గర నుంచి ప్రీ బుకింగ్స్ వరకు అన్నింటిలో రికార్డులు క్రియేట్ చేసిన ఓజీ ఆగమనం కోసం ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ గంటకి పెరిగిపోతూనే ఉంది. మరి ఓజీ సినిమా రిలీజ్ హైప్ ఏ రేంజ్ లో ఉందో, ఆ అంచనాల్ని పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో అందుకుంటారో లెట్స్ హావ్ ఎ లుక్. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వస్తోంది. రావడం అంటే అలా ఇలా కాదు, ఆకాశమంతా అంచనాలతో అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేసే ఫైర్ఫుల్ కంటెంట్తో మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది ఓజీ. ఇంకా సినిమా థియేటర్లలోకి రాకుండానే 50 కోట్ల కలెక్షన్లను దాటేసిన ఓజీ ఫస్ట్ డే 100 కోట్ల టార్గెట్ ని రీచ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నింటిలోకి విపరీతంగా హైప్ ఉన్న ప్రాజెక్ట్ ఓజీ. స్టోరీ దగ్గర నుంచి స్టార్ క్యాస్ట్ వరకు, పవన్ లుక్ దగ్గర నుంచి పాటల వరకు ప్రతిదీ ఫ్యాన్స్ కి మోస్ట్ ఎగ్జైటింగ్ ఎలిమెంటే. వీటికి తోడు ఫస్ట్ టికెట్స్ లక్షల్లో అమ్ముడుపోవడంతో పవన్ క్రేజ్, ఓజీ మానియా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. వీటికి తోడు ఓవర్సీస్ లో అప్పుడే 25 కోట్లు దాటేయడంతో వీకెండ్ కే 50 కోట్లు మార్క్ దాటేస్తోందని అంచనా వేస్తున్నారు. అప్పుడెప్పుడో బాహుబలి సినిమాకి తప్ప ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేనంత హైప్ ఓజీ సొంతం. అదే హైతో ఆడియన్స్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ తో బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్లతో ఆడియన్స్ ముందుకొస్తోంది ఓజీ సినిమా. 2001 ఖుషీ సినిమా, 2013లో అత్తారింటికి దారేది, ఇప్పుడు 2025 ఓజీ. ఇలా ప్రతి 12 సంవత్సరాలకి హిస్టరీ క్రియేట్ చేసే సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఓజీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి, ఈ రేంజ్ హైప్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎన్ని రీజన్స్ ఉన్నా ఫస్ట్ పిక్చర్ అండ్ పోస్టర్ మాత్రం పవన్ కళ్యాణ్దే. ఇమ్రాన్ హష్మి లాంటి పవర్ఫుల్ బాలీవుడ్ విలనిజం, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ లాంటి సాలిడ్ పర్ఫార్మెన్స్, ప్రియాంక అరుల్ మోహన్ తో బ్యూటిఫుల్ లవ్ ట్రాక్, తమన్ మ్యూజిక్, ఇలా ప్రతిదీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే. పవన్ కళ్యాణ్ ఓజీలో గ్యాంగ్స్టర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్లు, పాటలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో పెంచేశాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, మ్యాసివ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాషియో వాషి పవన్ వాయిస్, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఓజీ కలెక్షన్లకి సాలిడ్ బూస్టప్ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారీ కటౌట్లు, పండగ వాతావరణంతో సందడి చేస్తున్నారు అభిమానులు. మరి ఓజీ సునామీ థియేటర్లని, ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటే స్టార్ల మీదే అందరి కాన్సంట్రేషన్. అయితే ఒక్కోసారి తెలుసో తెలియకో అనవసరమైన కాంట్రవర్సీలో ఇరుక్కుపోతారు స్టార్లు. అలా ఈ మధ్య సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్న స్టార్లు ఎవరు? అసలు కాంట్రవర్సీ వెనుక విషయం ఏంటి? స్టార్లకు కాంట్రవర్సీ కొత్తేం కాదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఇలా పీకలోతు ప్రాబ్లంలో పడ్డారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఒకటి కాదు, వరుసగా 2 కాంట్రవర్సీలతో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. ఒకటి, దుల్కర్ నిర్మించిన లోకా సినిమాలో ఒక వర్గాన్ని కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ అయితే, లేటెస్ట్ గా కాస్ట్లీ కార్ల స్మగ్లింగ్ ఎలిగేషన్స్ కేసులో కస్టమ్స్ రైడ్ చేయడంతో మరో కాంట్రవర్సీలో ల్యాండ్ అయ్యారు దుల్కర్. అయితే రూల్స్ కి వ్యతిరేకంగా దుల్కర్ ఎలాంటి పని చేయలేదని తెలుస్తోంది. అయినా సోషల్ మీడియాలో ఈ కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ అయ్యారు దుల్కర్. మరో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ లాగానే లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణల విషయంలో ఈ మంగళవారం పృథ్వీరాజ్ ఇల్లు, ఆఫీస్పై రైడ్ చేశారు కస్టమ్స్ అధికారులు. అయితే అలాంటిదేం జరగలేదని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు పృథ్వీరాజ్ ఫ్యాన్స్. కానీ ఈ గ్యాప్ లోనే కాంట్రవర్సీ అయ్యింది విషయం. ఇక మరో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కూడా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్నారు. మేనేజర్ విపిన్ ని తిట్టినందుకు ఈ వారంలో కోర్టు ముందుకు రావాలని సమన్లు కూడా ఇష్యూ చేశారు. టొబినో థామస్ నరవెట్ట సినిమా బావుందన్నందుకు అనవసరంగా తిట్టారని, ఫిజికల్ గా, మెంటల్ గా ఇబ్బంది పెడుతున్నారని ఉన్ని ముకుందన్ మీద కేసు ఫైల్ చేశారు. అయితే అందరి గురించి తప్పుగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న విపిన్ పై కంప్లైంట్స్ అందాయని, ఈ విషయంలోనే విపిన్ ని ఆరా తీశానని తన వర్షన్ చెబుతున్నారు ఉన్ని ముకుందన్. రీసెంట్ గా ప్రధానమంత్రి బయోపిక్ మా వందే సినిమా అనౌన్స్ చేశారు ఉన్ని ముకుందన్.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఏదో హెల్ప్ చేద్దామని చేసిన సినిమా ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయింది. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలో రణబీర్ కూడా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఆ సీన్ కి సంబంధించి ప్రొహిబిటెడ్ వేప్ వాడినందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రణబీర్ కి సమన్లు ఇష్యూ చేసింది. మరో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ ఇప్పటికే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ పీక్స్ లో ఫేస్ చేస్తోంది. తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మిస్ చేసుకుందని, మరీ అంత యాటిట్యూడ్ పనికిరాదని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. అంతేకాదు, డబుల్ శాలరీ, లగ్జరీ అపార్ట్మెంట్, 5 గంటల షిఫ్ట్ ఇలా రకరకాల డిమాండ్స్ చేస్తోందని సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అవుతోంది దీపిక. ఆఖరికి ఎలాంటి ఇష్యూస్ లో తలదూర్చని సాయి పల్లవిని కూడా కాంట్రవర్సీలోకి లాగేశారు నెటిజన్స్. సాయి పల్లవి తన చెల్లెలతో కలిసి ట్రిప్ కి వెళ్లింది. అయితే పూల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ వేసుకుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. రామాయణం లాంటి పవిత్రమైన సినిమా చేస్తూ అలాంటి డ్రెస్ లో వేసుకుంటావా అంటూ కాంట్రవర్సీకి తెరతీశారు కొంతమంది. అయితే ఆ ఫోటోలు సాయి పల్లవివి కాదని, తన చెల్లెవి అని ప్రూఫ్లు ఉన్నా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలా అనుకోకుండా తెలుసో తెలియకో కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు స్టార్లు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాకే కలెక్షన్లు లాభాలు తెలిసేవి, కానీ ఇప్పుడు ఓటీటీ డీల్స్ తోనే సినిమా ప్రాఫిట్స్ రేంజ్లు లెక్కలేస్తున్నారు. ఓటీటీలు కూడా 100 కోట్లు పెట్టి సినిమాల్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే 1000 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్న టాలీవుడ్ హీరోల కంటే కన్నడ హీరోకే హైయెస్ట్ ఓటీటీ డీల్ దక్కింది. ఇంతకీ మన వాళ్ళ ఓటీటీ డీల్స్ ఎంత? అసలు మన వాళ్ళ కంటే ఎక్కువ ఓటీటీ రేట్ కొట్టేసిన ఆ కన్నడ స్టార్ మూవీ ఏంటి? సినిమాలు రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్ల కంటే రిలీజ్ కి ముందున్న బజ్ తో అవుతున్న ఓటీటీ డీల్స్ తోనే సినిమా రేంజ్ లెక్కలేసేస్తున్నారు. అందుకే ఓటీటీలు కూడా పోటీ పడి పొటెన్షియల్ ఉన్న సినిమాలకి 100 కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కుంటున్నాయి. అసలు సినిమాలో 20% కూడా కాకుండానే ఓటీటీ డీల్ సెట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించి భారీ అమౌంట్ కే ఓటీటీ డీల్ సెట్ చేసుకుంది నెట్ఫ్లిక్స్. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ మూవీని 250 నుంచి 300 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనేసిందంటూ టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా తన మార్కుని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ సినిమాలన్నీ ఓటీటీలకి హాట్ కేకులే. అందుకే సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రాజాసాబ్ కి 100 కోట్లు పెట్టి హిందీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్. వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ కాస్త బ్రేక్ తీసుకుని హారర్ కామెడీకి షిఫ్ట్ అయి చేస్తున్న రాజాసాబ్ మూవీ సంక్రాంతికి జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది. హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా మెగా హీరోగా టాప్ క్రేజ్ తో కంటిన్యూ అవుతున్న రామ్ చరణ్ అప్కమింగ్ మూవీకి కూడా ఓటీటీలో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. స్పెషల్లీ రామ్ చరణ్ విలేజ్ మాస్ లుక్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది మూవీని నెట్ఫ్లిక్స్ 110 కోట్లకు డీల్ సెట్ చేసుకుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న రిలీజ్ అవుతోంది. ఓన్లీ పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న హీరోలకి కాదు, సీనియర్లకు, నాన్ తెలుగు హీరోలకు కూడా ఓటీటీలో హైయెస్ట్ రేట్ దక్కుతోంది. మరి అలా సాలిడ్ ప్రైస్ దక్కించుకున్న సీనియర్ హీరో సినిమా ఏంటి? ప్రెజెంట్ సీనియర్ హీరోల సినిమాలో సాలిడ్ హైప్ క్రేజ్ ఉన్న సినిమా అఖండ 2. బాలయ్య బోయపాటి మ్యాసివ్ కాంబినేషన్ లో మాస్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న అఖండ 2 కోసం ఏకంగా 85 కోట్లు ఇన్వెస్ట్ చేసింది నెట్ఫ్లిక్స్. దసరా నుంచి పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 1st వీక్ రిలీజ్ కి షిఫ్ట్ అయిన అఖండ 2 ఈసారి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 85 కోట్ల ఓటీటీ డీలే అంటున్నారు. మెగాస్టార్ కి క్రేజ్ ఉన్న ఓటీటీ డీల్లో మాత్రం కాస్త డల్ అయ్యారు మెగాస్టార్. ఎందుకంటే ఈ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా కాకుండా జస్ట్ తెలుగు రీజియన్ లో రిలీజ్ అవుతోంది. అందుకే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డీల్ ని 60 కోట్లకు సెట్ చేసుకుంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ప్రెజెంట్ రికార్డులు తిరగరాస్తున్న తెలుగు హీరోల కంటే నాన్ తెలుగు హీరోలకి ఎక్కువ డబ్బిచ్చి మరీ సినిమాలు కొనేసుకుంటున్నాయి ఓటీటీలు. మరి ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ రేట్ ఇచ్చి అందరికంటే టాప్ ప్లేస్ లో నిలిచిన ఆ సినిమా ఏంటి? అప్పటి వరకు రీజనల్ గా మాత్రమే చూసిన ఆ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి 450 కోట్ల కలెక్షన్స్ తో హిస్టరీ క్రియేట్ చేసింది కాంతారా. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను ఏకంగా 125 కోట్లతో సినిమా రైట్స్ కొనుక్కుంది అమెజాన్ ప్రైమ్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా తెరకెక్కించింది హోంబలే ప్రొడక్షన్స్. ఈ మధ్య కాలంలో ప్రభాస్, చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు మించి ఓటీటీ రేట్ ఎక్కువగా దక్కించుకుంది కాంతారా ప్రీక్వెల్. ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ తెచ్చుకున్న సినిమా అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. నాన్ తెలుగు హీరో అయిన తెలుగులో సూర్య తెరకెక్కిస్తున్న సినిమాకి కూడా సాలిడ్ ఓటీటీ ప్రైస్ దక్కింది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్
అండ్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్నటువంటి వెంకీ అట్లూరి సూర్య మూవీని 80 కోట్లకి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక సూర్యకి కూడా పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఉంది కాబట్టి బడ్జెట్ కంటే డబుల్ రేట్ కే రైట్స్ రావడంతో ఇప్పటికే లాభాల్లో ఉంది సినిమా. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.